లాస్ట్ వీడియోలో ఈసారి మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటామో చెప్పాను కదండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మన మనస్తత్వాన్ని మార్చుకోవడం మరియు వ్యవస్థాపక విజయాన్ని ఇప్పుడే సాధించడానికి కొత్త వ్యూహాలను అమలు చేయడం అనే సవాలును నేను స్వీకరిస్తున్నప్పుడు నాతో చేరండి. వ్యవస్థాపకులుగా మనము తరచుగా దృఢమైన వ్యాపార ప్రణాళికను అభివృద్ధి చేయడం, నిధులను పొందడం మరియు బలమైన బృందాన్ని నిర్మించడంపై దృష్టి పెడతాము. కానీ మన విజయాన్ని సాధించగల లేదా విచ్ఛిన్నం చేయగల మరో కీలకమైన అంశం ఉంది: మన మనస్తత్వం. మనం ఆలోచించే మరియు సవాళ్లను గ్రహించే విధానం మనల్ని వెనక్కి నెట్టవచ్చు లేదా ముందుకు నడిపించవచ్చు. ఈ వీడియోలో మీ ఆలోచనను మార్చడం వల్ల సాధారణ మానసిక అడ్డంకులను అధిగమించి వ్యవస్థాపక విజయాన్ని సాధించడంలో మీకు ఎలా సహాయపడుతుందో నేను తెలియచేస్తాను. మనలో చాలామంది స్వీయ సందేహం, వైఫల్య భయం మరియు స్థిరమైన మనస్తత్వంతో పోరాడుతుంటారు. నేను తగినంత మంచివాడిని కాదు, లేదా నా పరిశ్రమలోని ఇతరులతో నేను ఎప్పటికీ పోటీ పడలేను అని మనం అనుకోవచ్చు. ఈ ప్రతికూల ఆలోచనలు మనల్ని కుంగదీస్తాయి, దీనివల్ల మనం సంకోచించవచ్చు మరియు అవకాశాలను కోల్పోవచ్చు. చర్య తీసుకునే ముందు మనం ప్రతిదీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని భావించి పరిపూర్ణతతో కూడా మనం పోరాడవచ్చు. ఇది విశ్లేషణ పక్షవాతానికి దారితీస్తుంది. ఇక్కడ మనం పరిపూర్ణ నిర్ణయం తీసుకోవడంపై చాలా దృష్టి పెడతాము, చివరికి మనం ఏ నిర్ణయం తీసుకోలేము. మరో సాధారణ అడ్డంకి రిస్క్ తీసుకోవడమనే భయం. వ్యవస్థాపకులుగా మన వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి మరియు పోటీ కంటే ముందు ఉండటానికి మనం లెక్కించిన రిస్క్లను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కానీ భయం మనల్ని వెనక్కి నెట్టి సురక్షితంగా ఆడటానికి మరియు సంభావ్య ప్రతిఫలాలను కోల్పోయేలా చేస్తుంది. మనం ఇంపోస్టర్ సిండ్రోమ్తో కూడా పోరాడవచ్చు, మనకు విజయం సాధించడానికి తగినంత అర్హత లేదా అనుభవం లేదని అనిపిస్తుంది. ఇది ఆందోళన మరియు స్వీయ సందేహ భావనలకు దారితీస్తుంది, చర్య తీసుకోవడం మరియు పురోగతి సాధించడం కష్టతరం చేస్తుంది. చివరగా, మనం కొరత మనస్తత్వంతో ఇబ్బంది పడవచ్చు. మన వ్యాపారంలో సాధ్యమయ్యే దానికంటే ఏమీ లోపించిందో దానిపై దృష్టి పెట్టవచ్చు. ఇది ప్రతికూల మరియు ప్రతిచర్యాత్మక విధానానికి దారితీయవచ్చు, ఇక్కడ మనం మన లక్ష్యాల కోసం ముందస్తుగా పనిచేయడం కంటే నిరంతరం మంటలను ఆర్పివేస్తున్నాము. ఈ మానసిక అడ్డంకులను గుర్తించడం ద్వారా మనం వాటిని అధిగమించడానికి మరియు మరింత సానుకూల మరియు వృద్ధ్యాధారిత మనస్తత్వాన్ని అభివృద్ధి చేయడానికి పని చేయడం ప్రారంభించవచ్చు. కాబట్టి ఈ అడ్డంకులను అధిగమించి వ్యవస్థాపక విజయానికి దోహదపడే మనస్తత్వాన్ని మనం ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు? ఒక వ్యూహం ఏమిటంటే స్వీయావగాహన అభ్యసించడం, ప్రతికూల ఆలోచనలు మనల్ని వెనక్కి నెట్టివేస్తున్నప్పుడు గుర్తించడం మరియు వాటిని సవాలు చేయడం. మనం వృద్ధి మనస్తత్వాన్ని నిర్మించడం, సవాళ్లను స్వీకరించడం మరియు వైఫల్యాలను వృద్ధికి మరియు అభ్యాసానికి అవకాశాలుగా చూడటంపై కూడా దృష్టి పెట్టవచ్చు. మరొక వ్యూహం ఏమిటంటే మన ఆలోచనను తిరిగి రూపొందించడం, సమస్యల కంటే పరిష్కారాలపై దృష్టి పెట్టడం మరియు ప్రతి సవాలులో అవకాశాలను కనుగొనడం. ఇందులో వృద్ధి మనస్తత్వాన్ని పెంపొందించుకోవడం, స్వీయ సంరక్షణను అభ్యసించడం మరియు సహచరులు మరియు మార్గదర్శకుల మద్దతు నెట్వర్క్ను నిర్మించడం వంటివి ఉంటాయి. చాలామంది వ్యవస్థాపకులను విజయానికి దారితీసిన అత్యంత ప్రభావవంతమైన మనస్తత్వ మార్పు సమృద్ధి మనస్తత్వాన్ని అవలంబించడం. దీని అర్థం కొరత మరియు లేకపోవడం కంటే మనకు అందుబాటులో ఉన్న అవకాశాలు, వనరులు మరియు జ్ఞానం యొక్క సమృద్ధిపై దృష్టి పెట్టడం. మనం సమృద్ధిగా ఉన్న ప్రదేశం నుండి పనిచేసేటప్పుడు మనం కొత్త అవకాశాలు మరియు సహకారాలకు మనల్ని మనం తెరుచుకుంటాము మరియు మనం రిస్క్లు తీసుకుని ఆవిష్కరణలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమృద్ధి మనస్తత్వాన్ని అవలంబించడం ద్వారా మనం కొరత మనస్తత్వం యొక్క పరిమితుల నుండి బయటపడవచ్చు మరియు లోతైన ఉద్దేశ్యం మరియు సంతృప్తిని పొందవచ్చు. మన అహం లేదా శ్రేయస్సుకు ముప్పుగా కాకుండా సవాళ్లను వృద్ధి మరియు అభ్యాసానికి అవకాశాలుగా చూడటం ప్రారంభించవచ్చు. ఉదాహరణకు, మనం సమృద్ధిపై దృష్టి పెట్టినప్పుడు మనం పోటీ పడుతున్న వ్యక్తిగా కాకుండా మనం నేర్చుకోగల మరియు సహకరించగల వ్యక్తిగా పోటీదారుని చూడవచ్చు. ఉదాహరణకు, నా పరిశ్రమలో నేను ఇతరులతో ఎప్పటికీ పోటీ పడలేను అని ఆలోచించే బదులు, ఇతరుల నుండి నేర్చుకోవడానికి మరియు నన్ను నేను విభిన్నంగా చేసుకోవడానికి మార్గాలను కనుగొనడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను
అని మనం దానిని తిరిగి రూపొందించవచ్చు. మనం ఏమి నియంత్రించగలమో మరియు మనం ఏమి సాధించగలమో దానిపై మన దృష్టిని మళ్లించడం ద్వారా మనం ఆత్మవిశ్వాసం మరియు వేగాన్ని పెంచుకోవచ్చు. మనం ఉత్సుకతను పెంపొందించుకోవచ్చు, సవాళ్లను స్వీకరించవచ్చు మరియు కొత్త అనుభవాలు మరియు జ్ఞానాన్ని కోరుకోవచ్చు. మరొక ముఖ్యమైన వ్యూహం ఏమిటంటే పరిపూర్ణతపై కాకుండా పురోగతిపై దృష్టి పెట్టడం. వ్యవస్థాపకులుగా మనం తరచుగా పరిపూర్ణ ఉత్పత్తి లేదా సేవను సృష్టించడానికి ప్రయత్నించడంలో చిక్కుకుంటాము. కానీ నిజం ఏమిటంటే పరిపూర్ణమైనది ఏదీ లేదు. పురోగతి సాధించడం మరియు చర్య తీసుకోవడంపై దృష్టి పెట్టడం ద్వారా మనం వేగాన్ని పెంచుకోవచ్చు మరియు మన లక్ష్యాల వైపు అర్థవంతమైన అడుగులు వేయవచ్చు. అదనంగా మనం స్థితిస్థాపకతను పెంపొందించుకోవడం, ఎదురుదెబ్బలు మరియు వైఫల్యాల నుండి తిరిగి పుంజుకోవడం నేర్చుకోవడంపై పని చేయవచ్చు. దృక్పథంలో ఈ మార్పు కొత్త భాగస్వామ్యాలు, వినూత్న పరిష్కారాలు మరియు మరింత సానుకూల మరియు మద్దతు ఇచ్చే సమాజానికి దారితీస్తుంది. ముగింపులో, మీ ఆలోచనను మార్చుకోవడం అనేది వ్యవస్థాపక విజయాన్ని సాధించడంలో కీలకమైన అంశం. సాధారణ మానసిక అడ్డంకులను గుర్తించడం ద్వారా మరియు స్వీయ అవగాహన, పునర్నిర్మాణం మరియు సమృద్ధి మనస్తత్వం వంటి వ్యూహాలను అవలంబించడం ద్వారా మీరు అడ్డంకులను అధిగమించి మీ లక్ష్యాలను సాధించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే క్రింద కామెంట్స్తో తెలియచేయండి. మీ వ్యవస్థాపక ప్రయాణంలో విజయం సాధించడానికి ఏ మనస్తత్వ మార్పులు మీకు సహాయపడ్డాయి? సంభాషణను కొనసాగిద్దాం. నా తదుపరి వీడియోను చూడటానికి సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ను నొక్కడం మర్చిపోవద్దు. ఇక్కడ నేను వ్యవస్థాపక విజయాన్ని సాధించడానికి మరిన్ని అంతర్దృష్టులు మరియు వ్యూహాలను పంచుకుంటాను.